ఫ్రెండ్స్, లాస్ట్ 2 days నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు రిప్లై ఇచ్చారు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నుంచి వాళ్ళ కస్టమర్స్ ఎవరిలో ప్రైసింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒక ఎమోజీస్ దండం ఎమోజీ పెడితే చాలా బ్యాడ్ లాంగ్వేజ్ తో వాడారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే రా. వాళ్ళకి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక రకమైన మార్కెటింగ్ టెక్నిక్ అని అనుకోవచ్చు. ఇది వ్యాపారం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎనీ బిజినెస్ లో కస్టమర్ అనేవాడు దేవుడితో సమానం. కస్టమర్ లేదని మనం లేము. సో మీరు కస్టమర్స్ అలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే మీకు ఆ మూమెంట్ లో మీరు వైరల్ అవుతారు, కానీ ఓవరాల్ గా మీ బ్రాండ్ రిప్యుటేషన్ చూస్తే మార్కెట్ లో చాలా నెగిటివ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎప్పుడు వైరల్ అవడం కోసం మార్కెటింగ్ అనేది కన్సిస్టెంట్ గా చేస్తా ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే, డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఫోకస్ ఆన్ ది ప్రొడక్ట్ క్వాలిటీ, అంతేగాని వైరల్ కంటెంట్ కోసం మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు.